ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డలందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీ కర్మల వలన ఇన్ని రోజులు ఈ సందేశాన్ని నువ్వు వినలేకపోయావమ్మా. ఈ సందేశం నీ కంట పడిన వెంటనే విను. ఇది నీకోసమే తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనకు ఎవరు ఏ మంచి చెప్పాలన్నా, ఏ మంచి చేయాలన్నా సరే అది మన కర్మల మీద ఆధారపడి ఉంటుందండి. కర్మఫలాలు మనం ఇంకా అనుభవించాల్సినటువంటి రోజులు ఉన్నప్పుడు మనకు ఎవ్వరి మంచి వినపడదు, ఎవరు చేసే మంచి కనపడదు, అది మనకు కనబడనివ్వదు. ఈ విధంగా తన బిడ్డలలో కొంతమంది ఈ సందేశాన్ని వినలేకపోయారు. ఈరోజు మీకోసమే ఈ సందేశాన్ని తీసుకొస్తున్నానమ్మా, కంటబడిన వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అంటే మీకు ఈ పాటికే అర్థమై ఉండొచ్చు బాబాగారు ఎందుకు ఈ సందేశాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నారని. మనం ఎప్పుడూ కూడా కర్మల బారిన పడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, ఆ కర్మలు మనం ఇంకొన్ని రోజులు అనుభవించాల్సినప్పుడు ఏ శక్తి కూడా మనల్ని బయటికి లాగలేదు. కానీ మనం శ్రద్ధ సబూరితో ఉంటే గనక, పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉంటే గనక, ఏ పని చేసేటప్పుడైనా సరే ఆలోచించి చేస్తే గనక ఆ కర్మల నుంచి మనం బయటపడవచ్చు. ఖచ్చితంగా కర్మఫలాలనైతే అనుభవించి చేరాల్సిందే అండి. అంటే అవి మంచివైతే మంచివి, చెడు కర్మలు చేసుంటే చెడే. పక్కవారికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. పక్కవారి గురించి చెడుగా ఆలోచించినా, చెడు చేసినా అది రెట్టింపై మనకు తిరిగి వస్తుంది. ఆ చెడుని మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చేసినటువంటి పాపకర్మలనేవి తప్పకుండా మనం అనుభవించే తీరాలి. మరి వాటి కాలం అనేది మనం ఎన్ని రోజులు మంచి చేశామో, ఎంతమందికి మంచి చేశాం, లేదంటే మనం ఎంతమందికి చెడు తలపెట్టాం, వీటిని బట్టి మనం అనుభవించాల్సినటువంటి పాపకర్మలనేవి ఆధారపడి ఉంటాయి. అలాంటి సమయంలో మనం గనక తెలుసో తెలియకో ఒక చేయరాని తప్పునే చేసి ఉంటే ఆ కర్మను అనుభవించాల్సిన బాధ్యత మనపై ఉంది కనుక అప్పుడు మనకు ఎవ్వరు చెప్పినటువంటి మంచి వినపడదు. అది భగవంతుడే దిగి వచ్చి చెప్పినా సరే మనం వినిపించుకో. అయితే ఈరోజు బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఇది నీ కంటబడితే కనుక ఈ రోజుతో నీ పాపకర్మలు తొలగిపోయాయని అర్థం. కనిపడిన వెంటనే వినమ్మా, నిర్లక్ష్యం చేయకు అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ విధమైనటువంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఈరోజు ఈ మంచి వార్త చెప్పడానికే నీకోసం వచ్చాను తల్లి. ఇక ఏమాత్రం నువ్వు ఆలోచించకు. ఇది నీ కంటబడిన వెంటనే విను. నీ సమస్యలన్నింటికీ పరిష్కారం చెబుతానమ్మా. అలానే నీ కర్మఫలాలను తొలగించి నీకు అదృష్టాన్ని ఇస్తాను. నువ్వు ఇప్పటికే అర్థం చేసుకుని ఉండాలి తల్లి. ఈరోజు నువ్వు ఈ సందేశం గనక వింటున్నావు అంటే నీ కర్మఫలాలు పూర్తయిపోయాయి అని. అలాగే నువ్వు అనుభవించాల్సినటువంటి అదృష్ట గడియలు మొదలవ్వబోతున్నాయని ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉండాలి. అవును బిడ్డ, నువ్వు విన్నది నిజమే. నీ కర్మఫలాలన్నీ తొలగిపోయాయి. ఇక ఏ చిన్న ఉన్నా సరే వాటిని నువ్వు పట్టించుకోవద్దు. వాటంతట అవే తొలగిపోతాయమ్మా. ఇక నువ్వు నీ జీవితాంతం అదృష్ట గడియలలో నడవబోతూ ఉన్నావు బిడ్డ. నీకొక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరగవచ్చు తల్లి. దానికి కారణం ఎవరైనా సరే వాటిని అస్సలు పట్టించుకోవద్దు. అన్నింటినీ ఈ తండ్రికి అప్పగించు.
నేను సరిచేస్తాను. నీకైన రోజులు నీకోసం నేను తీసుకువస్తానమ్మా. ఇప్పుడు నీ మనసు గందరగోళంగా ఉంది కదా, దానికి కారణమేంటో తెలుసా తల్లి? నీ అనవసరమైన ఆలోచనలు. అవును బిడ్డ, నీ అనవసరమైన ఆలోచనల వల్లే నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతూ ఉన్నావు. చెయ్యని తప్పుల గురించి బాధపడుతూ ఉన్నావమ్మా. ఇంకా నీ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అని అతిగా ఆలోచిస్తూ ఉన్నావు. ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు తల్లి. నీవు పక్కవారికి హాని చేయనన్ని రోజులు, వారి గురించి చెడు తలవనన్ని రోజులు నువ్వు సంతోషంగా జీవించగలవు. కానీ ఆ సంతోషమైన జీవితాన్ని నీ అతిగా ఆలోచించేటువంటి లక్షణం వల్ల కోల్పోవద్దు. గొప్ప జీవితం నీ కోసం ఇంకా వేచి ఉంది తల్లి. నువ్వు ఆ గొప్ప జీవితాన్ని తప్పకుండా జీవించే తీరాలి. అదృష్ట గడియలలో నువ్వు నడవాలి బిడ్డ. అందుకే ఎవ్వరి మాటలు నువ్వు వినవద్దు. నిన్ను నిరుత్సాహపరచడానికి ఎవరో ఎన్నో చెబుతూ ఉంటారమ్మా. వాటి కారణంగా నువ్వు దుఃఖిస్తూ అక్కడే ఆగిపోవద్దు. నీ గురించి నేను చెబుతున్నాను బిడ్డ. నీ జీవితం అద్భుతంగా ఉండబోతోందమ్మా. అది ఎవ్వరికీ తెలియదు, రాసిన నాకు తప్ప. ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళు. ప్రశాంతంగా ఉండు. నీకైన రోజులు తప్పకుండా నేను తీసుకువస్తాను తల్లి. చూడమ్మా, చెయ్యని తప్పుల గురించి కూడా నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు బిడ్డ. ఇంకా నీ చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో, ఇది నేను చెయ్యలేదు కదా, నేను చేశానని నిందలు వేస్తారేమో అనేటువంటి ఆలోచన ఒక పక్క. ఇది ముమ్మాటికి నీ తప్పే కదా, అక్షరాలా నీ తప్పే తల్లి. ఎందుకంటే నువ్వు చెయ్యని తప్పుకి నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు? ఇలా ఆలోచించడం వల్ల నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టలేకపోతూ ఉన్నావమ్మా. అలానే అందరిలో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఉన్నావు బిడ్డ. అది చాలా పెద్ద తప్పు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో ఈ తండ్రికి కూడా అర్థం కావడం లేదమ్మా. ముందు నువ్వు నీలో ఉన్న ఈ చెడు లక్షణాలను మానుకును. అప్పుడే నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. లేదంటే నువ్వు ఎలా ఎత్తుకి ఎదగగలవు చెప్పు? నీ పక్క వాళ్ళందరూ నిన్ను దాటుకుని వెళ్ళిపోతూ ఉన్నారమ్మా. కానీ ఈ లక్షణాల కారణంగా నువ్వు అక్కడే ఆగిపోతూ ఉన్నావు. నీకు నిజం చెప్పనా తల్లి, వారందరికంటే ముందు ఉండాల్సిన నువ్వు ఇప్పుడు వారికి చాలా దూరంలో ఆగిపోయి ఉన్నావు తల్లి. నువ్వు ఎప్పుడైతే ఈ చెడు లక్షణాలను వదులుకుంటావో అప్పుడు వాళ్ళని మించి నువ్వు ఎదగగలవు. నాది హామీ బిడ్డ. నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదమ్మా. నీ గురించి నీకు తెలుసు, నా బిడ్డ గురించి నాకు తెలుసు. ఇంకా ఎవ్వరికీ తెలియనవసరం లేదు. ఇతరులు ఏమన్నా పట్టించుకోవద్దు తల్లి. వాళ్ళ అభిప్రాయంతో నీకు అవసరం లేదు. కేవలం నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఇతరుల సంగతి నేను చూసుకుంటాను బిడ్డ. చూడమ్మా, నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసులో ఎలాంటి గందరగోళాన్ని పెట్టుకోవద్దు. అవును తల్లి, నీ మనసులో ఎలాంటి భయాన్ని కానీ గందరగోళాన్ని కానీ పెట్టుకోకు. నీ అనవసరమైన ఆలోచనలను విసిరి పడేసాయి. నువ్వు ఎప్పుడైతే ఈ పనులు చేస్తావో ఆ క్షణం నుంచి నీకు అంతా అదృష్టమే. నీకొక విషయం చెప్పనా? పని చేయాల్సిన వయసులో ఆ పని చేయకుండా ఆలోచిస్తూ ఉంటే నీ శక్తి అంతా కూడా నశించిపోతుంది. నువ్వు ఎందులోనూ విజయం సాధించలేవు బిడ్డ.
ఇది నిన్ను నేను తక్కువ చేయడానికి చెప్పడం లేదమ్మా, నా బిడ్డ సామర్థ్యం పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని చెబుతూ ఉన్నాను. నీలో చాలా సామర్థ్యం ఉంది తల్లి. అనవసరమైన భయాల వలన అది వెనక్కి నెట్టివేయబడుతూ ఉంది. ఆ సామర్థ్యాన్ని వెలికితే అద్భుతాలు చేస్తావు బిడ్డ. కాబట్టి ఎప్పుడూ కూడా నిరాశపడకు. ఇప్పుడు కష్టాలున్నాయి కదా, నేను కూడా వాటిని ఒప్పుకుంటాను. కానీ నీ కష్టాలను నేను మారుస్తాను తల్లి. ఎందుకంటే కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీకైన కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ధైర్యంగా ఉండమ్మా. చూడు తల్లి, ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చవచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ కాలం అలాంటిది, పరిస్థితులు అలాంటివి. నీకొక రహస్యం చెప్పనా? ఈ లోకంలో మంచివారు చెడ్డవారంటూ ఎవ్వరూ లేరు. నీకు ఇప్పటికే చెప్పాను, పరిస్థితులు మాత్రమే మనిషిని మారుస్తాయి అని. అంటే మంచి పరిస్థితులు, చెడు పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ఆ పరిస్థితులు మనిషిని మార్చుతాయి. ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా సరే చెడు మార్గంలో వెళ్ళని వారు మంచి బిడ్డలుగా మిగిలిపోతారు. 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఈ తండ్రి మనసులో స్థానాన్ని సంపాదిస్తారు. గొప్ప జీవితాన్ని పొందుతారు. కానీ తాత్కాలిక సంతోషాల కోసం చెడు మార్గాన్ని అనుసరించేవారు తప్పకుండా వారి కర్మలను అనుభవిస్తారమ్మా. అందుకే చెబుతున్నాను తల్లి, పరిస్థితులు మారవచ్చు, కానీ నువ్వు మారవద్దు. ఆ పరిస్థితులు మనుషుల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. ఆ పరిస్థితుల్లో కూడా ఎవరైతే దృఢంగా నిలబడగలరు, మంచి మార్గంలో నడవగలరు, వారు భగవంతునికి దగ్గరవుతారు. ఎవ్వరిని ఏమీ అనలేమమ్మా. ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఎవరి గురించి నువ్వు పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చెయ్యి. అప్పుడు ఆ భగవంతుడు నీకు మంచి ఫలితాన్ని ఇస్తాడమ్మా. నీ బాబా చెప్పింది అర్థమైంది కదా? ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు బిడ్డా. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. మంచిగా ఆలోచించు, మంచినే తలుస్తూ ఉండు. అప్పుడు నీ జీవితం కూడా మంచిగా మారుతుంది. అర్థమైంది కదా? ఇక నువ్వు కోరిన కోరికలు, అదృష్టం అన్నీ నేను నీకు అందిస్తానమ్మా. నీకు మంచి రోజులు తీసుకువస్తాను. ప్రశాంతంగా ఉండు బిడ్డ. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. విజయం నీకు అందుతుంది. నా ఆశీర్వాదంతో అన్నీ నీ ముందుంటాయి తల్లి. ధైర్యంగా ఉండు. అన్నింటినీ నేను చక్కబెడతాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ సందేశంతో మనకు మనుషులకి భగవంతునికి మధ్య ఉన్నటువంటి తేడా అర్థమై ఉండాలండి. ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు, ఆయన భగవంతుడు ఆ తండ్రి ఏం చెప్తూ ఉన్నారంటే, ఎవ్వరిలో కూడా చెడుని ఎంచడం లేదు బాబాగారు. మనం గమనించాలి ఆ విషయం. బిడ్డ, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. కేవలం పరిస్థితులు మాత్రమే వాళ్ళని అలా తయారు చేస్తాయి అని. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎవరైతే చెడు మార్గంలోకి పయనించరో వాళ్ళు దేవుడికి చాలా దగ్గరవుతారు, మంచి జీవితాన్ని అనుభవిస్తారు. కానీ ఎవరైతే ఈ పరిస్థితులకు, ఈ కష్టాలకు తాళలేక తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం చెడు మార్గం వైపు నడుస్తారో వాళ్ళు తప్పకుండా వారి పాపకర్మలను ఇక్కడే అనుభవించి తీరాలని బాబాగారు అంటూ ఉన్నారు. వాళ్ళని కూడా ఒకవేళ వారి మనసు మారితే వాళ్ళని కూడా మంచి దారి వైపు మళ్లించి వాళ్ళకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించే బాధ్యత కూడా ఆ తండ్రే తీసుకుంటారు. బాబాగారు అంటారు, ప్రతి ఒక్కరూ నా బిడ్డలే. వారిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి వాళ్లకు ఇంకా గొప్ప జీవితాన్ని నేను అందిస్తాను. చెడ్డవాళ్లను మంచి వాళ్ళుగా మార్చి వాళ్ళకు ఒక గొప్ప జీవితాన్ని అందిస్తాను. కాకపోతే వాళ్ళకి శిక్ష అవసరం. ఆ శిక్ష వేసి మాత్రమే
వారికి ఒక గొప్ప జీవితాన్ని నేను ప్రసాదిస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. అంటే ఆ తండ్రి మనసు ఎంత గొప్ప మనసు ఆలోచించండి. వీళ్ళు చెడు మార్గం వైపు వెళ్తూ ఉన్నారు, నా మాట వినడం లేదని ఆయన వాళ్ళని వదిలేయడం లేదు. ఆ తండ్రి హక్కున చేర్చుకుంటున్నారు, శిక్షిస్తున్నారు. ఆ శిక్షించే టైంలో మనకంటే ఎక్కువ బాధపడతారు బాబాగారు. మనం ఎంత బాధనైతే అనుభవిస్తున్నామో దానికి రెట్టింపు బాధని ఆ తండ్రి అనుభవిస్తారు. కానీ ఆ పాపకర్మలు తొలగాలంటే తప్పకుండా మనం ఆ కష్టపడాల్సిందే, ఆ కష్టాన్ని అనుభవించాల్సిందే. దాని ద్వారా మనల్ని బయటకు తీసుకువచ్చి మనకు ఒక గొప్ప జీవితాన్ని ఆ తండ్రి ప్రసాదిస్తారండి. ఇక ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలకు బాబాగారు ఏం చెప్పారంటే, మీ పూర్తి పాపకర్మలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఈరోజు ఈ సందేశాన్ని వింటూ ఉన్నావు. ఈరోజు నీ కోసం మాత్రమే ఈ సందేశం తీసుకొచ్చాను తల్లి. ఇంతకు ముందు నేను ఎన్నోసార్లు సందేశం చెప్పాను, కానీ అది నువ్వు వినిపించుకోలేదు. ఈరోజు ఆ పాపకర్మలు తొలగిపోయాయి కాబట్టి ఈ గొప్ప సందేశాన్ని, నేను నా బిడ్డ కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతూ ఉన్నావు. ఇక నీకు అదృష్ట గడియలు మొదలవుతున్నాయని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డకి కూడా అదృష్ట గడియలు మొదలయ్యాయని బాబాగారు చెబుతూ ఉన్నారు. ఇన్ని రోజులు మీరు అనుభవించినటువంటి కష్టాల నుంచి ఇక విముక్తి పొందబోతున్నారని అంటూ ఉన్నారు. అయితే ఇన్ని రోజులు మన కంటపడినటువంటి ఈ సందేశం ఈరోజు బాబాగారి దయ వల్ల మన వరకు చేరింది. ఇక మన జీవితం అద్భుతంగా ఉండబోతోంది. అదే నమ్మకంతో, అదే సంతోషంతో మీ జీవితాన్ని కొనసాగించండి. ఎప్పుడూ కూడా తప్పులు చేయొద్దండి. బాబాగారు చెప్పినట్టు ఆ తండ్రి మార్గంలోనే, కొంచెం కష్టమైనా పర్వాలేదు, ఆ మార్గంలోనే నడుచుకుందాం. బాబాగారు ఏ జీవితాన్ని అయితే మనకు ప్రసాదిస్తాను అంటున్నారో ఆ జీవితాన్ని చివరి వరకు కూడా మనం గడుపుతాం సంతోషంగా. అర్థమైందా ఫ్రెండ్స్? ఈరోజు బాబాగారు ఇచ్చేటువంటి ఏ వరం అయితే ఉందో ఆ వరం ప్రతి బిడ్డకి అందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.